ఇంటినే ఇన్స్టిట్యూట్గా మార్చుకొని విద్యార్థులకు నవోదయ ఆల్ ఇండియా సైనిక్ గురుకుల మోడల్ స్కూల్ నవోదయాలకు శిక్షణ ఇస్తూ నిరుద్యోగ దంపతులు ఉపాధిని పొందుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని చందుర్తి మండలం నరసింగపురం గ్రామానికి చెందిన గుర్రం ప్రవీణ్ మమత దంపతులు ఇద్దరు నిరుద్యోగులు. కరోనా సమయంలో ఇంటినే ఇన్స్టిట్యూట్గా మార్చుకొని విద్యార్థులకు శిక్షణ ఇస్తూ ఉపాధి పొందుతున్నారు. ఓపెన్ డిగ్రీ పూర్తి చేసుకొని బీఎడ్ పూర్తి చేసి ఈ ఇన్స్టిట్యూట్ను నెలకొల్పానని, తన ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఇంకా అనుకున్న లక్ష్యాన్ని చేరలేదని, తన లక్ష్యాన్ని చేరుకోలేని నేపథ్యంలో విద్యార్థుల ద్వారా తన లక్ష్యాన్ని చేరుకునే విధంగా వారికి శిక్షణ ఇస్తూ తాను కూడా ఓ నిరుద్యోగిని కావడంతో ఉపాధి నేపథ్యంలో ఈ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించడం, అనాది కాలంలోనే ఇన్స్టిట్యూట్ విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. ఒక్కో బ్యాచ్ నేను దాదాపుగా సార్ మ్యాక్సిమం 15 మంది కన్నా ఎక్కువ తీసుకోను. 15 మంది లోపలనే తీసుకుంటా. ఎందుకంటే ఒక 40 మందిని విద్యార్థులు అంటే నేను ప్రతి ఇండివిజువల్గా ఫోకస్ చేయలేకపోతానేమో అని ఒక 15 మంది లోపల పిల్లల్ని మాత్రమే తీసుకొని ఆ 15 మందికి నేను నా ఉన్నంతలో వాళ్ళకి కరెక్ట్గా ఫోకస్ చేస్తూ ప్రతి బేస్ నుంచి వాళ్ళను క్లియర్గా 100% అన్ని విధాల బేసిక్స్ అన్నీ నేర్పుతూ ఏదైనా షార్ట్కట్లో మ్యాథ్స్ చేసేటట్టు 1 మినిట్లో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసేటట్టుగా నేను ఫిగర్స్తో డ్రాయింగ్స్తో మ్యాథ్స్ నేర్పడం జరుగుతుంది ఇక్కడ. ఈ ఇంత నాకు ఉన్నటువంటి ఉన్నంతలోనే మా ఇంటిలోనే ఈ చిన్న రేకుల దాంట్లో నేను చెప్తున్నా. ఇది ఒక విధంగా సేవా విధంగా నాకు కూడా ఉపాధిగా ఎంచుకొని ఇప్పుడు గత 6 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నా సార్.